Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning how to talk English with kids. బిఫోర్ క్లాసెస్లో పిల్లలతో మాట్లాడే చాలా సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకున్నాం కదండి. సో ఈరోజు క్లాస్లో కూడా పిల్లలతో మాట్లాడే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్లీ బిఫోర్ క్లాస్లో సమ్వన్ ఎవరో కామెంట్ బాక్స్లో ఒక డౌట్ రైట్ చేశారండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వారల్ అండ్ ఫైట్ అని. ఈ డౌట్ మ్యాక్సిమం చాలామందికి ఉండొచ్చు. సో ఆ డౌట్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి క్వారల్ అంటే తగాదా లేదా వివాదం, వాగ్వాదం. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మాటల యుద్ధం. చాలామంది మాటల వల్లే హర్ట్ అవుతూ ఉంటారు కదండి. మాటల వల్లే చాలా రిలేషన్స్ అనేవి లాంగ్ టైం బ్రేక్ అవుతూ ఉంటాయి. సో దాన్ని క్వారల్ అంటారు. అండ్ యాంగ్రీ డిస్ప్యూట్ ఆర్ ఆల్టర్కేషన్. డిస్ప్యూట్ అంటే తగాదా, ఆల్టర్కేషన్ అంటే వివాదం. అండ్ ఫైట్ అంటే కొట్లాట లేదా పోట్లాడటం లేదా కొట్టుకోవడం. మన లాంగ్వేజ్లో మ్యాన్ హ్యాండ్లింగ్ లేదా ఫిజికల్ హ్యాండ్లింగ్ లైక్. సో టు అపోజ్ ఇన్ ఫిజికల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఫిజికల్గా దెబ్బలు తినడం, దాన్ని ఫైట్ అంటారు. కొంతమంది కొట్టుకున్నా కానీ త్వరగా కలిసిపోతారు, కానీ చాలామంది తగాద పెట్టుకుంటే మాత్రం త్వరగా కలవరండి. సో మన మాటలు అనేవి మన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వన్, నేను నీకు ఎటువంటి బొమ్మలు కొనను, ఎందుకంటే నువ్వన్నీ విరగ్గొడుతున్నావు కాబట్టి. పిల్లలు ఎప్పుడైనా బొమ్మలు విరగొడితే ఇలా అంటూ ఉంటాం కదండి, నేను నీకు అసలు ఏ బొమ్మలు కొన్నో అన్నీ విరగొట్టేస్తున్నావు అని. దానిని ఐఎమ్ నాట్ బయింగ్ యూ టాయ్స్ జస్ట్ బికాస్ యూ బ్రేక్ ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ బయింగ్ యూ టాయ్స్ అంటే నేను నీకు ఎటువంటి బొమ్మలు కొనను, జస్ట్ బికాస్ యూ బ్రేక్ ఎవ్రీథింగ్, ఎందుకంటే నువ్వు అన్ని బొమ్మలు విరగొట్టేస్తున్నావు కాబట్టి. బయింగ్ అంటే కొనడం. నెక్స్ట్ వన్, నువ్వు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు, పెద్దవాళ్ళ మాట్లాడకు. కొంతమంది పిల్లలైతే వయసుకు మించి మాట్లాడుతూ ఉంటారు కదండి. సో వాళ్ళని అంటూ ఉంటాం కదా, దానిని స్పీక్ అకార్డింగ్ టు యువర్ ఏజ్, డోంట్ స్పీక్ లైక్ ఎన్ అడల్ట్. స్పీక్ అకార్డింగ్ టు యువర్ ఏజ్, అకార్డింగ్ అంటే ప్రకారం, నీ వయసు ప్రకారం నువ్వు మాట్లాడు. డోంట్ స్పీక్ లైక్ ఎన్ అడల్ట్, అడల్ట్ అంటే పెద్దవాళ్ళు, పెద్దవారిలా నువ్వు అసలు మాట్లాడకు. స్పీక్ అకార్డింగ్ టు యువర్ ఏజ్, డోంట్ స్పీక్ లైక్ అన్ అడల్ట్. నెక్స్ట్ వన్, పిల్లలు పెద్దవారిలా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. పిల్లలు పెద్దవాళ్ళ మాట్లాడితే నిజంగా నాకైతే అసలు నచ్చదండి. సో దానిని ఐ డోంట్ లైక్ ఇట్ వెన్ కిడ్స్ టాక్ లైక్ అడల్ట్స్. ఐ డోంట్ లైక్ ఇట్, నాకు అసలు నచ్చదు, వెన్ ఎప్పుడంటే కిడ్స్ టాక్ లైక్ అడల్ట్స్, పిల్లలు పెద్దవాళ్ళలా మాట్లాడితే. నీకు చదవడం రానివి అన్నీ టీచర్ని అడుగు, లేదా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్ని అడుగు అంటూ ఉంటాం కదండి. దానిని ఆస్క్ ద టీచర్ వాట్ యు కాంట్ రీడ్. ఆస్క్ అంటే అడగడం, ఆస్క్ ద టీచర్, టీచర్ని అడుగు. వాట్ యు కాంట్ రీడ్, నువ్వు ఏం చదవలేకపోతున్నావో దానిని టీచర్ని అడుగు. నువ్వు తినకపోతే నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళను. పిల్లలు మ్యాక్సిమం తినకుండా మారం చేస్తారు కదండి. సో వాళ్ళతో ఇలా అంటూ ఉంటాం, నువ్వు తినకపోతే నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళను. ఐ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్ వితౌట్ యూ ఈటింగ్. ఐ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్ అంటే నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళను. టేక్ అంటే తీసుకోవడం, ఎనీవేర్ అంటే ఎక్కడికైనా. సో వితౌట్ యూ ఈటింగ్, నువ్వేమీ తినకపోతే. నువ్వు ఇలా తినకుండా ఏడుస్తూ ఉంటే నేను నిన్ను కొడతాను. నువ్వు ఇలా తినకుండా ఏడుస్తూ ఉంటే నేను నిన్ను చాలా గట్టిగా కొడతాను. ఇఫ్ యూ కీప్ క్రయింగ్ లైక్ దిస్ వితౌట్ ఈటింగ్ ఐ విల్ బీట్ యూ. ఇఫ్ యూ కీప్ క్రయింగ్ లైక్ దిస్, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే, వితౌట్ ఈటింగ్ అంటే తినకుండా, ఐ విల్ బీట్ యూ, నేను నిన్ను కొడతాను. ఇఫ్ యూ కీప్ క్రయింగ్ లైక్ దిస్ వితౌట్ ఈటింగ్ ఐ విల్ బీట్ యూ. నువ్వు భోజనం చేస్తే మనం బయటికి వెళ్దాము, లేదా నువ్వు భోజనం చేస్తేనే మనం బయటికి వెళ్దాము. లెట్స్ గో అవుట్ ఓన్లీ ఆఫ్టర్ యూ హ్యావ్ లంచ్. లెట్స్ గో అవుట్ ఓన్లీ ఆఫ్టర్ యూ హ్యావ్ లంచ్, నువ్వు లంచ్ చేస్తేనే మనం బయటికి వెళ్దాము. లెట్స్ గో అవుట్ ఓన్లీ ఆఫ్టర్ యూ హ్యావ్ లంచ్. కాసేపు ఆడుకొని మళ్ళీ వచ్చేయి. పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు కాసేపు ఆడుకొని త్వరగా వచ్చేయి అంటూ ఉంటాం కదండి. దానిని యూ ప్లే ఫర్ ఎ వైల్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. వైల్ అంటే కాసేపు,
సో యు ప్లే ఫర్ ఎ వైల్, కాసేపు ఆడుకొని, అండ్ కమ్ బ్యాక్ అగైన్ అంటే మళ్ళీ తిరిగి వచ్చేయి. ఫోన్ చూసింది చాలు ఇక వెళ్ళి పడుకో, లేదా ఫోన్ చూసింది ఇక చాలు వెళ్ళి పడుకో. స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ అండ్ గో టు స్లీప్. స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ అంటే ఫోన్ చూసింది ఇక ఆపు, అండ్ గో టు స్లీప్ వెళ్ళి పడుకో. లుకింగ్ అంటే చూడటం. ఇప్పుడు నువ్వు ఫోన్ చూడటం ఆపకపోతే ఫోన్ బద్దలు కొట్టేస్తాను. ఇప్పుడు నువ్వు ఫోన్ చూడటం ఆపకపోతే నేను ఈ ఫోన్ బద్దలు కొడతాను. ఇఫ్ యూ స్టాప్ లుకింగ్ ఎట్ ది ఫోన్ ఐ విల్ బ్రేక్ ది ఫోన్. ఇఫ్ యూ స్టాప్ లుకింగ్ ఎట్ ది ఫోన్ అంటే నువ్వు ఫోన్ చూడటం కనుక ఆపకపోతే, ఐ విల్ బ్రేక్ ది ఫోన్ నేను నీ ఫోన్ బద్దలు కొట్టేస్తాను. ఇఫ్ యూ స్టాప్ లుకింగ్ ఎట్ ది ఫోన్ ఐ విల్ బ్రేక్ ది ఫోన్. ఇక్కడ ఉన్న పుస్తకాలన్నీ తీసి నువ్వు నీ బ్యాగ్లో పెట్టుకో. పిల్లలు పుస్తకాలన్నీ చిందరవందరగా వేసిస్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు ఇలా అంటాం కదండి. దీనిని టేక్ ఆల్ ది బుక్స్ లయింగ్ దేర్ అండ్ పుట్ దెమ్ ఇన్ యువర్ బ్యాగ్. టేక్ అంటే తీసుకోవడం, ఆల్ ది బుక్స్ లేయింగ్ దేర్ అంటే ఇక్కడ చిందరవందరగా పడి ఉన్న బుక్స్ అన్నీ, అండ్ పుట్ దెమ్ ఇన్ యువర్ బ్యాగ్ నీ బ్యాగ్లో పెట్టుకో. పుట్ అంటే పెట్టుకోవడం. సో టేక్ ఆల్ ది బుక్స్ లయింగ్ దేర్ అండ్ పుట్ దెమ్ ఇన్ యువర్ బ్యాగ్. So that's all and for today. If you have any doubt, please comment in comment section. Thank you for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Until then, keep learning, keep practicing, and keep smile. Thank you so much.